సంఘటన సృజన అభియాన్కి వంశీ చంద్రారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి సారథ్యంలో ఈ ట్రైనింగ్ క్యాంపులు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. స్థానికంగా మా మహేష్ అన్న గారు దీనిని క్షుణ్ణంగా మాకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాల మధ్యలో 2 రోజులు మాకు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారు, సచిన్ సావంత్ గారు, మహేష్ అన్న గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సెషన్స్ తర్వాత రివ్యూ మీటింగ్ పెట్టింది. ఆ రివ్యూ మీటింగ్లో ఖచ్చితంగా మాకు ఆర్గనైజేషన్ పరమైన అంశాలు మాకు చెప్పడం జరిగింది. ఆర్గనైజేషన్ పరంగా నిజామాబాద్ జిల్లాని 2 ఆర్గనైజేషన్ జిల్లాలుగా వివరించడం జరిగింది. రూరల్ ప్రాంతంలో నాగేష్ రెడ్డి గారు వారు ప్రాతినిధ్యం వహిస్తారు. అర్బన్ 60 డివిజన్లకు సంబంధించి నేను ప్రాతినిధ్యం ఇస్తాను. ఏవైనా మా సారథ్యంలో 60 డివిజన్లకు సంబంధించి నేను, రూరల్ ప్రాంతం నాగేష్ అన్న గారు ఆర్గనైజేషన్ పరంగా డెవలప్మెంట్ కానీ ఫ్యూచర్ కార్యక్రమాలు కానీ మా దూరం జరిగే విధంగా వారు మాకు సూచనలు చేయడం జరిగింది. ఈ 60 డివిజన్లకు సంబంధించి ఈ నెల రోజుల్లోపు మేము బూత్ స్థాయి వరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే విధంగా మాకు వాళ్ళు దిశానిర్దేశం చేశారు. 2 స్థాయిలలో ఈ కార్యవర్గాన్ని కంప్లీట్ చేసి వారికి ఇవ్వాలి. దాని తర్వాత కార్యాచరణ ఏందో వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా సెంట్రలైజ్ చేశారు. ఇంతకుముందు కాకుండా ఈ వ్యవస్థను అన్నింటినీ ఒక సెంట్రలైజ్ చేసి ఏఐసిసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. దీనిలో పని చేసే వారికి ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉంటుంది. జమ్మూ కమిటీలు కాకుండా క్షుణ్ణంగా తక్కువలో 31 లేదా 51 మించకుండా ఈ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. బూత్ స్థాయి వరకు మనం జిల్లా స్థాయిలో ఏ కమిటీ చేసామో బూత్ స్థాయి వరకు ఆ విధంగా అదే కౌంట్లో మనం తీసుకునే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇందులో ఉన్న పోస్టులు ఉన్న ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. ఇంతకుముందు 100 మంది కమిటీ ఉన్నా కానీ పని అందరికీ ఉండేది కాదు. చేసే 5 కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు అది 31% కూడా పని ఉంటుంది. పని చేసే వారికి గుర్తింపు ఉంటుంది. ఇందులో ప్రెసిడెంట్ గారితో కానీ ఎవరితో సంబంధం లేదు. ఎవరిది వాళ్ళు వెబ్సైట్లో వాళ్ళు అప్లోడ్ చేసుకోవచ్చు పనిచేసే విధానాన్ని. దీన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఖచ్చితమైన దీనిపైన పర్యవేక్షణ ఏఐసిసి నుంచి ఉంటుంది. క్షేత్ర స్థాయి వరకు ఏఐసిసి అబ్జర్వేషన్ ఉంటుంది. ఇలాంటి విషయాలు మాకు శిక్షణ క్షేత్రాలు చెప్పడంతో పాటు చివరి రోజున రాహుల్ గాంధీ గారు మాతో 4 గంటల సమయం గడపడం అనేది అసలు ఎవరు ఊహించని విధంగా మేము దాంట్లో చాలా ఈ జన్మ ధన్యమైన విధంగా మేము చెప్పుకోవచ్చు. ఆయన మాతో పాటు ఒక ఫ్రెండ్ లాగా అంటే లోపల ప్రశ్న కానీ ఫోటోలు ఏం అలో చేయలేదు. ప్రతి ఒక్కరి మీద అలా చేస్తూ ఒక తమ్ముళ్ళలాగా ఆదరణగా ప్రాక్టికల్గా మ్యాట్ మీద ప్రాక్టికల్గా చేసి చూపించడం జరిగింది. అసలు ఆర్గనైజేషన్ పరంగా ఏ విధంగా ఉంటే మనం కరెక్ట్ అనేది ఒక ప్రాక్టికల్ చేసి ఉంచాము. జోడో అంటే ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ఉంటే ఈ విధంగా మనకు ఆర్గనైజేషన్ కుదురుతుంది. కానీ ఒకళ్ళు ఆశీర్వదించే పొజిషన్ నుండి ఇంకొకళ్ళు బెగ్గింగ్ చేసే పొజిషన్లో ఉంటే ఆ విధంగా ఆర్గనైజేషన్ వృద్ధి చెందదు. కాబట్టి మనం ఈ విధంగా డెవలప్ కావాలనేది ప్రాక్టికల్గా మాతో పాటు చేసి